Hi friends, welcome to my YouTube channel. Observe the question. 3x plus 3 by x equal to 1. Then x cube plus 1 by x cube plus 1 value. So, డేటాలో ఇచ్చినటువంటిది 3x plus 3 by x is equal to 1 ఇచ్చిండు. సో ఇందులో రెండిట్లో కూడా లెఫ్ట్ సైడ్ 3 is the common factor of these two terms. సో 3 కామన్ తీసుకుంటే x plus here 1 by x equal to 1. x plus 1 by x is equal to 1 by 3 అవుతుంది. x plus 1 by x is equal to 1 by 3. మామూలుగా మనం ఇక్కడ ఎందుకు మార్చుకోవాలి అంటే x plus 1 by x ఫామ్లో లేదా x minus 1 by x ఫామ్లోనే ఉన్నప్పుడు x క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ వాల్యూ రాయొచ్చు. ఇప్పుడు మనకి ఫార్ములా ఉంది x plus 1 by x is equal to k అయితే x క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ వాల్యూ k క్యూబ్ మైనస్ 3k, k క్యూబ్ మైనస్ 3k. ఇప్పుడు x plus 1 by x ఎంత ఇచ్చిండు? 1 by 3 ఇచ్చిండు. సో x క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ ఏమవుతుంది? k క్యూబ్ మైనస్ 3k అంటే 1 by 3 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ 1 by 3. సో ఇక్కడ 3 క్యాన్సిల్ అంటే 1 వస్తుంది. 1 by 27 మైనస్ 1 వస్తుంది. ఇదేది ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ వాల్యూ. మనకు అడిగినటువంటిది ఏంది? ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ ప్లస్ 1 అంటే బోత్ సైడ్స్ మనం ఏం చేయాలి? మళ్ళీ వచ్చినటువంటి వాల్యూకు బోత్ సైడ్స్ కూడా 1 కలపాలి. సో లెఫ్ట్ సైడ్ 1 కలిపినాం కాబట్టి రైట్ సైడ్ కూడా మైనస్ 1 ప్లస్ 1. ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ వాల్యూ 1 by 27 మైనస్ 1. మనకు కావాల్సింది మళ్ళీ ప్లస్ 1 ఉండాలి కాబట్టి ప్లస్ 1 యాడ్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ 1 by 27 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇచ్చినటువంటి ప్రాబ్లంలో 3x ప్లస్ 3 by x ఉంది. సో x ప్లస్ 1 by x ఫామ్లోకి మార్చుకోవాలి కాబట్టి 3 కామన్ ఫ్యాక్టర్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ 3 మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. సో x ప్లస్ 1 by x ఈజ్ ఈక్వల్ 1 by 3 వచ్చింది. ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ అంటే డైరెక్ట్గా k క్యూబ్ మైనస్ 3k ప్లస్ 1. సో k క్యూబ్ అంటే 1 by 3 హోల్ క్యూబ్ మైనస్ 3k అంటే 3 ఇంటూ 1 by 3 ప్లస్ 1 క్యాన్సిల్ అవుతుంది. 1 by 27 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.